ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీలో భారీ చీలిక ఖాయమైంది. ఢిల్లీలో నిర్వహించిన ఉద్ధవ్ సేన పార్లమెంటరీ పార్టీ భేటీకి 6 ఎంపీలు డుమ్మగొట్టారు. లోక్సభలో ఆ పార్టీకి 9 మంది సభ్యులుండగా 3 మాత్రమే హాజరయ్యారు. దీంతో 6 ఎంపీలు షిండే సేనలో చేరటం ఖరారైంది. కాగా విప్ ధిక్కరించి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్ హాజరైన ఎంపీలపై చర్యలకు దిగింది ఉద్ధవ్ సేన. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ టైగర్ పై గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనుకున్నట్టే 6 ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. తమను వేరే గ్రూప్గా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సంజయ్ జాదవ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు లోక్సభలో వేరే గ్రూప్గా ఏర్పడి తర్వాత షిండే సేనలో విలీనం అయ్యేందుకు ఈ 6 ఎంపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ 6 ఎంపీలు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఇంట్లో క్యాంప్ చేసినట్టుగా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఢిల్లీ వచ్చి రెబెల్ గ్రూప్తో భేటీ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.